అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ చల్లని దీవెన. ఆ సీజన్లో అదే ఆఖరు ముహూర్తం. మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తాలు లేవట. అందుకే వేల సంఖ్యలో జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు. ఓ మోస్తరుగా ఉన్న కళ్యాణ మండపంలో అపర్ణ శంకర్ల పెళ్లి జరుగుతోంది. హాల్లో ఉన్న బంధుమిత్రులు గుసగుసలాడుకుంటున్నారు. ఏమిటే పెళ్ళి ఇంత హడావిడిగా చేసేస్తున్నారు? అవును, 10 రోజుల కిందట నిశ్చయం చేసుకున్నారట. ఎంగేజ్మెంటు వగైరాలు ఏమీ లేవు. ఏకంగా పెళ్ళే. పిలుపులు కూడా ఫోన్ల ద్వారానే. శుభలేఖలు వేయించే వ్యవధి కూడా లేదట. ఏమిటి ప్రేమ వివాహమా? ప్రేమ వివాహం కాదు కానీ పెళ్లి కూతురు ఇతన్నే చేసుకుంటానని పట్టుపట్టిందట. ఏమిటోనమ్మా, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళన్నీ చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. మొన్న ఆ మధ్య మా ఫ్రెండ్ కొడుకు ఓ డచ్ దేశం పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లతో పెళ్లి చేయకపోతే గంగలో దూకుతా అన్నాడుట. తీరా పెళ్ళి అయిన 3 నెలలు కూడా తిరగలేదు, విడాకులు. అదేం వింత! ఈ రోజుల్లో అదిగో పెళ్ళి, ఇదిగో విడాకులు అనడం మామూలైపోయిందిగా. ఇంజనీరింగ్ చదివిన అమ్మాయికి డిగ్రీ పూర్తి చేయని అబ్బాయితో ఆదరాబాదరగా జరుగుతున్న ఈ పెళ్ళి అందరికీ చర్చనీయాంశమే అయింది. పెళ్లి కూతురు మండపం మీదకి వచ్చింది. ముహూర్తం అయింది. తెర తీశారు. పెళ్లి కొడుకు లేచి వచ్చి పెళ్లి కూతురి పక్కన కూర్చున్నాడు. పక్కకి వంగి, మన ప్రయాణం మొదలైంది, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు అపర్ణ చెవిలో. చిన్నగా నవ్వింది అపర్ణ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అంది అతనికి మాత్రమే వినిపించేలా. శాస్త్రోక్తంగా జరుగుతోంది పెళ్ళి. అమ్మ, మంగళసూత్రాలకు భక్తితో పూజ చేసుకోండి. అనుకూల దాంపత్యం కోసం ఆ మంగళగౌరిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అంటూ చెప్తున్నాడు పురోహితుడు. ఇప్పుడేం, బుద్ధి తెలిసినప్పటి నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాను అనుకుంది అపర్ణ. భక్తితో చేసిన ప్రార్థనలు ఎప్పుడూ వృధా కావు. అందుకే దేవుడు వరమిచ్చాడు. లేకపోతే ఇంత హఠాత్తుగా ఈ పెళ్లి జరగడం సంభవమా అనుకుంది భర్తని ఓరకంట చూస్తూ. ఆ వేల్టికి సరిగ్గా 1 రోజుల ముందు మొదటిసారి శంకర్ని చూసింది అపర్ణ. క్లాస్మేట్ మేఘన పెళ్లిలో. వరుడు కూడా వీళ్ళ క్లాస్మేటే. ఫ్రెండ్స్ అంతా పొలోమని వెళ్ళారు పెళ్లికి. ఆడపిల్లి వారి వైపు వారికి ఒక యువకుడు అందరిలోకి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాడు. అన్ని పనులు తన నెత్తినే వేసుకుని చేస్తున్నాడు. 10 మందికి సమాధానాలు చెప్తున్నాడు. మొహం మీద విసుగు ఏమాత్రం లేదు. చిరునవ్వుతోనే అన్ని సమర్థిస్తున్నాడు. అతని పట్ల కుతూహలం కలిగింది అపర్ణకి. అతని వివరాలు అడిగి తెలుసుకుంది. మేఘన పిన్ని కొడుకు శంకర్ వాళ్ళ ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడు. అక్కడ ఉన్న 2 పూటలు అతన్ని శ్రద్ధగా గమనించింది. ఇంటికి వచ్చిన తర్వాత ఓ రోజంతా బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి మేఘనకి ఫోన్ చేసింది. తన మనసులోని మాట చెప్పింది. తెల్లబోయింది మేఘన. నీకేమైనా మతిపోయిందా? తలాతోకాలేని ఆలోచన ఇది. అన్నయ్య డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. పల్లెటూరులో ఉంటాడు. ఆ ఊరొదిలి ఇంకో చోటికి వెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వేమో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్వి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే వారించింది అపర్ణ. ఆ వివరాలన్నీ నాకు తెలుసు. అన్నిటికీ ఇష్టపడే నీతో మాట్లాడుతున్నాను అంది. నువ్వు ఇష్టపడ్డా అన్నయ్య ఒప్పుకోడు. వాడి గురించి నాకు బాగా తెలుసు అంది మేఘన. నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడు, వద్దంటే బలవంత పెట్టనులే అంది అపర్ణ. మర్నాడు పొద్దున్నే ఫోన్ చేసింది మేఘన. సారీ అపర్ణ, అన్నయ్య వద్దన్నాడు. నేను ముందే చెప్పాగా. నీకు మరో ఆఫర్. మన క్లాస్మేట్ జేకి ఎంఎస్ సీట్ వచ్చిందట. తనకి నువ్వంటే ఇష్టం అంట. నన్ను అడగమన్నాడు. నువ్వు సరేనంటే పెళ్లి చేసుకుని మా అలాగే మీరు కూడా స్టేజ్కి వెళ్ళొచ్చు అంది. అపర్ణ ఏం మాట్లాడలేదు. నీకు శ్రమ ఇచ్చాను అనవసరంగా అంది. పర్వాలేదులే, ఇందులో శ్రమ ఏముంది? అన్నయ్య గురించి మర్చిపోయి జై గురించి ఆలోచించు అంది మేఘన. మర్చిపోవాలనే ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు అపర్ణకి. ఏదో అలజడి తట్టుకోలేక మళ్ళీ మేఘనకి ఫోన్ చేసింది. మీ అన్నయ్యకి అభ్యంతరం లేకపోతే ఒకసారి నాతో మాట్లాడమని చెప్తావా అంది అపర్ణ. మేఘనకి చిరాకు వేసింది. నీకు పిచ్చెక్కిందే, వద్దు పొమ్మంటే వెంటబడతారా ఎవరైనా అని చీవాట్లు పెట్టింది. ఇదే ఆఖరి ప్రయత్నం, నువ్వు చెప్పి చూడు. అతను వీల్లేదంటే ఇక ఈ విషయం మర్చిపోదాం. నువ్వు మాత్రం మొక్కుబడిగా కాకుండా సిన్సియర్గా ప్రయత్నించు అంది. స్నేహధర్మంతో నిజాయితీగా ప్రయత్నించింది మేఘన. అపర్ణ చాలా మంచిది, చాలా తెలివిగలది. మరి తన మనసులో ఏముందో ఒకసారి మాట్లాడి చూస్తే మర్యాదగా ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా నీ మెడలు విరిచి ఎవరు పెళ్లి చేయరు కదరా అని అన్నయ్యకి నచ్చజెప్పి ఒప్పించింది. చెల్లి మాట కాదనలేక అసలు ఆ అమ్మాయి ఎవరో చూడాలనే కుతూహలంతో సరే అన్నాడు శంకర్. ఇద్దరూ మేఘన ఇంట్లో కలుసుకున్నారు. ఒకరికొకరిని పరిచయం చేసి ఓ 5 నిమిషాలు కబుర్లు చెప్పి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా అని జారుకుంది మేఘన. వాళ్ళిద్దరూ మిగిలిపోయారు. అతనేమైనా మాట్లాడతాడేమోనని చూసింది అపర్ణ. అతను మౌనంగానే ఉండేసరికి తనే మాట కలిపింది. మీకు నా ప్రపోజల్ నచ్చలేదట కదా, కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగింది. నేను వద్దనడానికి 1,000,000 కారణాలున్నాయి. మీరు కోరి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారో చెప్పండి ముందు అన్నాడు. ఏం, నా కోరిక మీకు అసహజంగా కనిపించిందా అంది. కాదా మరి, సిటీలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్ పాస్ అయిన మీరు మీకంటే పెద్ద చదివి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సహజం. నేను చూడబోతే పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకుంటున్న వాడిని. మీకు నాకు పెళ్ళేమిటి? అసహనంతో చూసింది అతని మాటల్లో. మీ అనుమానం నిజమే. మీతో వివరంగా చెప్పాలని మీతో మాట్లాడతానని మేఘనకి చెప్పాను.
మీరు సరే అని ఇలా వచ్చారు. అందుకు ముందుగా థ్యాంక్స్. ఇక మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో చెప్తాను వినండి అంది అపర్ణ. ప్రతి మనిషి జీవితంలోనూ మరో వ్యక్తి ప్రభావం తీవ్రంగా ఉంటుందనే విషయం మీకు తెలుసుగా. రోల్ మోడల్ అంటాం వాళ్ళని. నా జీవితంలో నాకు రోల్ మోడల్ మా బామ్మ. ఆవిడకి 4 పిల్లలు, 8 మంది మనవలు మనవరాళ్ళు. నేను పెద్ద మనవరాల్ని. ఆవిడకి పిల్లలంటే చాలా ఇష్టం. నేనంటే పంచ ప్రాణాలును. పండగలకి సెలవులకి బామ్మ దగ్గరికి వెళ్ళడం నాకు అలవాటు. చిన్నవాళ్ళం ఎవరైనా పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవిస్తారు కదా. బామ్మ అందుకు భిన్నంగా అనుకూల దాంపత్య సిద్ధిరస్తు అని దీవించేది. మా అమ్మేమో ఏమిటా దీవెన, ఏ డాక్టరో ఇంజనీరో అవమని దీవించకూడదా అని సనిగేది. అవుతుందిలే డాక్టరో యాక్టరో, వాటన్నింటికన్నా అనుకూల దాంపత్యం ముఖ్యం. అది లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే అని కొట్టి పారేసేది బామ్మ. నేను ఇంకాస్త పెద్దయ్యాక ఏమిటే ఒంటి నిండా భల్లూకంలాగా జుట్టు ఇలాగే ఉంటే రేపు నీ మొగుడు పారిపోతాడు అని నలుగుపెట్టి నూగులా కాళ్ళ మీద చేతి మీద జుట్టు అంతా రాలగొట్టేది. మా కోసం ప్రత్యేకంగా తలనూనె తయారు చేసి రాసేది. జుట్టు బారుగా పెరిగితే చూసి మురిసిపోయేది. ఆడపిల్లకి జుట్టే అందం, రేపు నీ మొగుడు నీ జడతో కట్టి పడేయచ్చు అనేది. చిన్న పిల్లతో ఏమిటండి ఆ ముదురు మాటలు అని అమ్మ విసుక్కుంటే, ఓ అబ్బో నాకు ఆ మాత్రం తెలీదా, నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఇంట్లో నేర్పకుండా కట్టడి చేస్తే బయటికి వెళ్ళి నేర్చుకోకూడనివన్నీ నేర్చుకుంటారు అని సమాధానం చెప్పేది బామ్మ. నాకు 14 సంవత్సరాలు వచ్చాక అనుకూల దాంపత్యం అంటే ఏమిటి బామ్మ అని అడిగితే బోలెడు విషయాలు చెప్పేది. మనస వాచ మరో వ్యక్తికి అంకితం కావడమే పెళ్ళి. 2 శరీరాలు ఒకే ఆత్మగా జీవించడమే అనుకూల దాంపత్యం. ఎటువంటి అరమరికలు లేకుండా సంతోషంగా అన్యోన్యంగా భార్యాభర్తలు జీవనం సాగిస్తే అంతకు మించిన స్వర్గం ఎక్కడా ఉండదనేది. మీది అనుకూల దాంపత్యమేనా బామ్మ అని అడిగాను ఒకసారి. నా బుగ్గలు పునికింది. అవునే తల్లి, అందుకేగా ఈ అదృష్టం నా బిడ్డలకి దక్కాలని ఆరటపడేది అంది. అప్పటి నుంచి బామ్మని తాతయ్యని గమనించి చూశాను. తాతయ్య ఆ ఊళ్ళోని తాలూకా ఆఫీస్లో పనిచేసేవారు. స్వంత ఇల్లు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారిద్దరి అనుబంధం, స్నేహం వర్ణనాతీతం. పొద్దున పూట కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. తాతయ్య ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు భోంచేస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. సాయంత్రం ఆయన ఇంటికి రాగానే ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లు మనసారా మాట్లాడుకునేవాళ్ళు. ఒకరిని వదిలొకరు ఉండేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళాల్సిందే. వాళ్ళని చూసి ఏమిటో ఈ విడ్డూరం, ఇన్నేళ్ళు వచ్చినా కొత్త జంటలా అంటి పెట్టుకునే ఉంటారు అని కోడళ్ళు బుగ్గలు నొక్కుంటూ ఉంటే, అయ్యో ఇప్పుడేం చూశారు, వయసులో ఉండగా నిత్యము శోభనమే అన్నట్టు ఉండేవాళ్ళు అనేవారు బామ్మతోటి వాళ్ళు. అన్యోన్యంగా ఉన్నారు కదా అని ఇతరులను దూరంగా పెట్టేవాళ్ళ అంటే అది కాదు. తగని బంధుప్రీతి, పెద్దలను గౌరవించేవాళ్ళు, పిల్లల పట్ల ప్రేమ అనురాగం చూపించేవాళ్ళు. బామ్మ దాంపత్య జీవితం ఒక దృశ్య కావ్యంలా నా మనసులో నిలిచిపోయింది. నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత సహజంగా పెళ్లి వైపు మళ్ళింది నా మనసు. ఎన్నో ఊహలు, ఏవేవో ఆశలు. కానీ ప్రస్తుతం నా చుట్టూ ఉన్న వ్యక్తులను, వారి మనస్తత్వాలను, వారి జీవితాలను చూస్తుంటే నా ఆశలు ఆవిరైపోతాయేమో అని భయం వేసేది. చదువు పూర్తి కాగానే ఎవరూ పెళ్లి వైపు మొగ్గు చూపడం లేదు. జీవితంలో బాగా స్థిరపడాలి, ఆ తర్వాతనే పెళ్ళి అని వాయిదాలు వేసేస్తున్నారు. సెటిల్ అవ్వడం అంటే డబ్బు సంపాదన, ఇంట్లో అన్నీ అమర్చుకోవడం, అన్నీ అమర్చుకుని పెళ్లి చేసుకొని నిశ్చింతగా ఉంటున్నారా అంటే అది లేదు. ఇంకా ఎదగాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా పోగేయాలి, ఇంకాస్త పెద్ద కారు కొనాలి, 90 ఇంచుల టీవీ, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, ఇంకా ఖరీదైన ఫర్నిచర్ కొనాలి. ఉండటానికి ఇల్లు ఉంది సరే, ట్యాక్స్ సేవింగ్స్ కోసం లోన్ తీసుకుని ఇంకో ఇల్లు కొని అద్దెకి ఇవ్వాలి. ఎంతసేపు ఇదే ఆరాటం, ఇదే గొడవ. డబ్బు సంపాదన కోసం భార్యాభర్తలు చెరో చోట ఉండాల్సి వచ్చినా వెనుకాడడం లేదు. ఆడంబరాల కోసం పడే ఆరాటంలో 100వ వంతు కూడా దాంపత్యం మీద ఉండడం లేదు. ఏదో మొక్కుబడిగా సాగుతోంది సంసారం. పగలంతా ఆఫీస్లో సతమతమై ఇంటికి వచ్చిన దంపతులు చెరో ల్యాప్టాప్ పెట్టుకొని వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నారే కానీ పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడుకోవడం లేదు. యాంత్రికం. జీవితము యాంత్రికమే, దాంపత్యము యాంత్రికమే. ఇదంతా చూస్తుంటే నాకు డిప్రెషన్ వచ్చేసింది. రేపు నా గతి ఇంతే కాబోలరా దేవుడా అనిపించింది. మొన్న మేఘన పెళ్లిలో మిమ్మల్ని చూశాను. అందరికన్నా భిన్నంగా కనిపించారు. కుతూహలంతో మీ గురించి వివరాలు తెలుసుకున్నాను. ఆడంబరాలు లేకపోయినా దేనికి లోటు లేదట మీకు. మీ అమ్మ నాన్నగారి మీద మీరు చూపించే శ్రద్ధ చూశాను. తల్లిదండ్రులను గౌరవించేవాడు భార్యని ప్రేమిస్తాడని బామ్మ చెప్పిన మాట గుర్తు వచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే యాంత్రికమైన జీవితం కాకుండా నేను కోరుకునే అందమైన జీవితం దక్కుతుందేమో అని ఆశ కలిగింది. అందుకే ఈ ప్రయత్నం. ఇదే నేను చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇక మీ ఇష్టం అంటూ తన మనసులో ఉన్న విషయం వివరంగా చెప్పేసింది అపర్ణ. శంకర్ పరిస్థితి వర్ణనాతీతం. 25 ఏళ్ల యువకుడు అతను. చదువు పట్ల అంతగా ఆసక్తి లేకపోవడంతో డిగ్రీ సగంలోనే మానేసి స్వంత భూమిలో వ్యవసాయం మొదలుపెట్టాడు.
మొదట్లో చేదు అనుభవాలు ఎదురైనా తర్వాత పూల తోటలు సాగు చేస్తూ బాగానే స్థిరపడ్డాడు. ఇక పెళ్లి చేద్దాం అనుకున్నారు తల్లిదండ్రులు. అతనికి పెళ్ళంటే ఇష్టమే, కానీ పెళ్లి మాట చెప్తేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. ఏ పెళ్లి కొడుకు పట్టాన నచ్చడం లేదు వాళ్ళకి. మరి తనకి అన్నీ మైనస్ పాయింట్లే. చదువు లేదు, ఉద్యోగం లేదు, పల్లెటూళ్ళలో నివాసం, ఉమ్మడి కుటుంబం. తనని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది? ఒకవేళ చేసుకున్నా ఆ పెళ్లి ఎంతకాలం నిలబడుతుంది? ఇలా అన్ని ప్రశ్నలే. అమ్మా నాన్న చూస్తూనే ఉన్నారు. ఏ ఒక్క సంబంధము సోదిలోకి కూడా రాలేదు. మేఘన పెళ్ళి, ఆ వెంటనే ఈ సందేశం. ముందు వద్దు బాబోయ్, ఎడ్ల బండికి రైలు బండిని తగిలించినట్టు ఉంటుంది వ్యవహారం అనిపించింది. వద్దు పొమ్మన్నాడు. మరొక మారు ఎవరో ఆ అమ్మాయి అని కుతూహలం కలిగింది. అందుకే వచ్చాడు. ఇప్పుడంతా తేట తెల్లమైపోయింది. నీ చదువు, నీ ఉద్యోగం, నీ సంపాదన ముఖ్యం కాదు, నీ స్నేహం, నీ సాంగత్యం కావాలి అంటోంది. అన్ని ఐశ్వర్యాలను మించిన అన్యోన్యమైన దాంపత్యం కావాలని కోరుకుంటుంది. అనిర్వచనీయమైన అనుభూతికి, పట్టరాని ఉద్వేగానికి లోనయ్యాడు శంకర్. ఆ పరవశం నుండి బయటపడి మామూలు స్థితికి చేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. మెల్లిగా లేచి నిలబడ్డాడు. తలెత్తి చూసింది అపర్ణ. తొందర ఏం లేదు, బాగా ఆలోచించుకుని అప్పుడు చెప్పండి అంది. ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు అన్నాడు. అంటే ఏముంది, పెళ్లి పీటల మీద కలుసుకుందాం చెప్పేశాడు. కళ్ళు పెద్దవి చేసుకుని తన వంక చూస్తున్న అపర్ణను చూసి ఇంకాసేపు ఇక్కడే ఉంటే కొంపలంటుకు పోతాయని భయం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఫోన్లు, ఎస్ఎంఎస్లు. పెళ్లి కూతురు గారు హ్యాపీనా? ఆహా, అవును కానీ మరి 15 రోజుల్లో ముహూర్తం అయితే ఎలా అని గోల పెడుతున్నారు మా వాళ్ళు. పెళ్లి కొడుకు ఈ ముహూర్తానికే పెళ్లి జరగాలని భీష్మించుకుని కూర్చున్నాడు అన్నారు. ఎందుకట అంత తొందర? తొందర కదా మరి, కార్తీక మాసం వెళ్ళిపోతుంది. ఇదే ఆఖరు ముహూర్తమట. కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటే ఎంచక్కా హేమంత ఋతువులో కొత్త కాపురం. అబ్బో, ఆ వైభోగం మీకు చెప్పాలా? అందుకే అందరి చేత చీవాట్లు తిని ఈ ముహూర్తమే కావాలని పట్టుబట్టాను. అందుకు నాకు థ్యాంక్స్ చెప్పకుండా అందరితో పాటు తమరు నిష్ఠూరాలాడటం పద్ధతిగా లేదు మరి. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతుంటే లేపేశానా? లేదండి, ఇంకా 11 అయినా కాలేదుగా. పెందలాడే పడుకుని పెందలాడే లేవడం మంచి అలవాటుట. అదేం కర్మమో, నాకు ఆలస్యంగా పడుకుని ఎండెక్కాక లేవటం అలవాటు. చాచా, అది మీ కర్మం కాదండి, నా అదృష్టం. ఈ బడుగు ప్రాణానికి ఇంకేం కావాలి చెప్పండి. సార్, మీ దినచరి ఏమిటో చెప్తారా? ప్రత్యేకించి దినచరి అంటూ ఏం లేదండి. అంతా మన ఇష్టారాజ్యమేగా. ప్రొద్దున్నే లేచి పొలం వెళ్ళొస్తా, బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పొలానికి వెళ్తా. మరి మధ్యాహ్నం భోజనం ఇంటికి రారా? సామాన్యంగా రాను. భోజనమే వస్తుంది నా కోసం. పనివాడు క్యారేజ్ తీసుకువస్తాడు. పెళ్ళయ్యాక మా ఆవిడ చేత క్యారేజీ తెప్పించుకుందాం అనుకుంటున్నాను. ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. ఎండలో వెంటనే ఇంటికి వెళ్ళాలన్న బాధ లేదు. పొలంలోనే మోటార్ షెడ్ పక్కన నాకు చిన్న గది ఉంది. అందులో సింగిల్ కాట్ ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. స్టవ్, గిన్నెలు ఉన్నాయి. కాస్త కాఫీ పెట్టుకొని తాగొచ్చు. ఏకంగా మేమిద్దరం కలిసే ఇంటికి వెళ్ళొచ్చు. ఎలా ఉంది నా ఐడియా? ఐడియాకేం బ్రహ్మాండంగా ఉంది. మరి మీరు మీ ఆవిడ పొద్దంతా మొగుడు వెంటే ఉంటే మీ అమ్మగారు ఏమీ అనుకోరా అంది. ఏమీ అనుకోరు. మా అమ్మ టీవీ సీరియల్లో అత్తగారులా విలన్ కాదు. మాకు సరిపడా ఇల్లు ఉన్నా రేపు అబ్బాయికి పెళ్ళవుతుంది. భార్యాభర్తలు కాస్త విడిగా విశ్రాంతిగా ఉండడానికి వీలుగా ఉంటుంది అని ఏడాది కిందటే డాబా మీద గది వేయించింది. అంత ముందు చూపు, విశాల భావాలు కలది మా అమ్మ. అలా బోలెడన్ని కబుర్లు. మంగళ స్నానం ముగించి పెళ్లిపీటల మీదకి వెళ్ళబోతే మెసేజ్ ఇచ్చాడు. మనమిద్దరం మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా గడిచిన ఈ సమయం నాకెంతో విలువైనది. రొటీన్గా జరగాల్సిన నా పెళ్ళిని ప్రేమ వివాహంగా మార్చేశావు. ఏ అనుభూతులు ఎరగని నేను ప్రేమికుడనై ప్రేమలోని మాధుర్యాన్ని, విరహంలోని తీయని వేదనను మనస్ఫూర్తిగా అనుభవించి ధన్యుడినయ్యాను. నాకు అదృష్టాన్ని కలిగించిన నీకు జన్మంతా కృతజ్ఞుడై ఉంటాను అపర్ణ. పెళ్లి తంతు జరుగుతోంది. మంగళ్యధారణ, తలంబ్రాలు అయ్యాయి. వధూవరులు పూలదండలు మార్చుకున్నారు. బ్రహ్మముడి వేశాడు పురోహితుడు. ఆశీర్వచనం అయింది. పెళ్లి చూస్తున్న పెద్దవాళ్ళు ఈ జంటను చూసి మురిసిపోయారు. ఆ అబ్బాయికి 25 ఏళ్ళట, అమ్మాయికి 22 ఏళ్ళుట. ఈ రోజుల్లో అందరూ 30 దాటాక కానీ పెళ్లి మాట ఎత్తడం లేదు. పెళ్ళికెళ్తే షష్టి పూర్తికి వెళ్ళామా అనిపిస్తుంది. వీళ్ళు చక్కగా సరైన వయసులో చూడముచ్చటగా ఉన్నారు అనుకున్నారు. ఇక అపర్ణ తాతయ్య, బామ్మల సంతోషం వర్ణనాతీతం. మండపం పక్కనే కుర్చీలో కూర్చుని కల్లారా పెళ్లి చూసి ఆనందించారు. బామ్మ మాటి మాటికి పొంగుకు వస్తున్న ఆనంద బాష్పాలు తుడుచుకుంటూనే ఉంది. జంటగా వచ్చి కాళ్ళకు దండం పెట్టిన మనవరాల్ని లేవదీసి కావలించుకుంది. అనుకూల దాంపత్య సిద్ధిరస్తు అంటూ మనస్ఫూర్తిగా మరోసారి దీవించింది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మన కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.